నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. ఈ నెల 26వ తేదీన జరిగే ఆడుదాం ఆంధ్ర ప్రారంభ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని మేయర్ కావటి మనోహర్ నాయుడు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ కీర్తి చేకూరి కోరారు. నల్లపాడులో లయలో పాఠశాలలో జరగనున్న కార్యక్రమంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాల్గొని ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని తెలిపారు. మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో ఆడుదాం ఆంధ్ర కార్యక్రమానికి సంబంధించిన వాల్ పోస్టులను మేయర్ కావటి మనోహర్ నాయుడు, కమిషనర్ కీర్తి చేకూరి ఆవిష్కరించారు. గ్రామస్థాయి యువతలో ఉన్న ప్రతిభను వెలికితీసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తుందన్నారు. ఇప్పటికే 25,000 మందికి పైగా యువత ఆడుదాం ఆంధ్ర పోటీలలో పాల్గొనేందుకు నమోదు చేసుకున్నట్లు చెప్పారు. క్రీడలకు అవసరమైన కిట్లను ఇప్పటికే పంపిణీ చేయడంతో పాటు క్రీడాకారులకు అవసరమైన సౌకర్యాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. దానికి సంబంధించి గుంటూరు నగరంలో అంటే ఇది గుంటూరు నగరపాలక సంస్థ కాబట్టి గుంటూరు నగరంలో ఉన్నటువంటి 206 సచివాలయ పరిధిలో ఉన్నటువంటి అన్ని సచివాలయాలలో సుమారు ఇప్పటికే 25,000 మంది పైచిలుకు క్రీడాకారులు వివిధ ఆటలు ఆడతాము మేము అని చెప్పేసి వాళ్ళందరూ కూడా నమోదు చేసుకోవడం కూడా జరిగింది. దీంట్లో 15 సంవత్సరాలు పైచిలుకు ఉన్నటువంటి ఆడవాళ్ళు కావచ్చు, మగవాళ్ళు కావచ్చు, ఎవరైనా సరే వయసు తారతమ్యం అనేది కూడా లేకుండా ఎవరైనా సరే ఏ క్రీడ మీద అయితే వాళ్ళకి ఆసక్తి ఉందో, ఏ క్రీడ అయితే వాళ్ళు ఆడగలరో ఆ యొక్క సచివాలయ పరిధిలో వాళ్ళు నమోదు చేసుకుంటే ఆ నమోదు చేసినటువంటి క్రీడను బట్టి ఆ సచివాలయంలోని ఒక టీముని ఫామ్ చేసి వాళ్ళని ఆడించేటువంటి కార్యక్రమాన్ని తీసుకోవడం కూడా జరుగుతుందని చెప్పేసి కూడా మేము చెప్తా ఉన్నాం. మరి దీనికి సంబంధించి మరి క్రీడా సామాగ్రి సమగ్రించి మరి బేసిక్ కిట్లు ఆల్రెడీ నగరంలో ఉన్నటువంటి 206 సచివాలయాలకి ఇప్పటికే అన్ని సచివాలయాలకి కూడా పంపిణీ చేయటం కూడా జరిగింది. దాంట్లో మరి క్రికెట్ కిట్ కావచ్చు, వాలీబాల్ కావచ్చు, షటిల్ కావచ్చు, ఖోఖో, కబడ్డీ అంటే ప్రధానంగా ఈ 5 క్రీడల్ని ఆడించాలి. ఈ క్రీడల వల్ల మన ఆంధ్ర రాష్ట్రానికి మనకు ప్రపంచ దేశాల్లోనే ఒక మంచి క్రీడా ప్రతిభావంతుల్ని తయారు చేయడానికి పెద్ద మార్గం అవుద్దనేటువంటి ఉద్దేశంతో మరి ముఖ్యమంత్రి గారు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం కూడా జరిగింది. 5 స్పోర్ట్స్లో కూడా సచివాలయం స్థాయిలోనే విలేజ్ సచివాలయం, మన దగ్గర వార్డ్ సచివాలయం స్థాయిలో టీమ్స్ని ఐడెంటిఫై చేసి మన ప్లేయర్స్ని ఐడెంటిఫై చేసి ఈవెంట్స్ గ్రౌండ్స్కి తర్వాత అన్ని గ్రౌండ్స్కి కూడా మనం ప్రతి సచివాలయంలో ట్యాగ్ చేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా 20వ తారీఖు నుంచి మొదలుపెట్టి డిసెంబర్ 26వ తారీఖు నుంచి కూడా ప్రతి సచివాలయం లెవెల్లో ఈ 5 స్పోర్ట్స్ని కూడా ఆడుతూ పాడుతూ చక్కగా మన దగ్గర ఉన్న ప్రజలందరూ కూడా పాల్గొమని మేము అందరం ఆల్రెడీ సచివాలయ స్థాయికి మెసేజ్ పంపించాం. అందరూ కూడా కొంతమంది రిజిస్ట్రేషన్స్ కూడా చేసుకున్నాము. గుంటూరు అర్బన్లో చూస్తే ఇప్పటి వరకు సుమారుగా 25,000 రిజిస్ట్రేషన్స్ జరిగినాయి. 25,000 మంది మన స్పోర్ట్స్ ఈ 5 స్పోర్ట్స్లో ఆడడానికి మక్కువ చూపించారు. ఇక్కడ ఇంకా కూడా రిజిస్ట్రేషన్స్ మనకి నడుస్తూ ఉన్నాయి. స్పాట్ రిజిస్ట్రేషన్స్ కూడా చేసుకోవచ్చు. సో ఎవరన్నా సరే ఇంట్రెస్ట్ ఉండి మేము ఆడతాము, సరదాగా ఆడదాము అనుకున్న వాళ్ళు ఆన్ ద స్పాట్ రిజిస్ట్రేషన్స్ కూడా అక్కడికి వచ్చి చేసుకుంటే దే కెన్ పార్టిసిపేట్ ఇన్ ఎనీ ఆఫ్ దీస్ 5 స్పోర్ట్స్. 26వ ఇంటర్ పాలిటెక్నిక్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ గుంటూరులోని ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కళాశాలలో ఉత్సాహంగా జరిగింది. సిఐడిఎస్పీ సరిత పాల్గొని స్పోర్ట్ మీట్ ను ప్రారంభించారు. విద్యతో పాటు క్రీడలు, ఇతర యాక్టివిటీల్లో విద్యార్థులు రాణించాల్సిన అవసరం ఉందని సిఐడిఎస్పీ సరిత అన్నారు. గుంటూరు ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కళాశాలలో నిర్వహించిన 26వ ఇంటర్ పాలిటెక్నిక్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ ను ప్రిన్సిపల్ ప్రభాకర్ రావుతో కలిసి ఆమె ప్రారంభించారు. 18 కళాశాలల నుంచి వచ్చిన మహిళా క్రీడాకారులు వివిధ అంశాల్లో పోటీపడ్డారు. గుంటూరు రీజనల్ స్థాయిలో గెలిచిన క్రీడాకారులు అనంతపురంలో జరిగే స్టేట్ మీట్ లో పాల్గొంటారు. గెలుపు ఓటమిలతో సంబంధం లేకుండా స్పోర్టివ్ స్పిరిట్తో ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలని సరిత సూచించారు. క్రీడలతో మానసిక ఉల్లాసం, నాయకత్వ లక్షణాలు పెంపొందుతాయన్నారు. ప్రిన్సిపల్ గారు అయినటువంటి శ్రీ ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో
18 కాలేజెస్ నుంచి ప్రభుత్వ మరియు ప్రైవేట్ పాలిటెక్నిక్ కాలేజెస్ నుంచి ఆడపిల్లలు మహిళలు రావడం, వివిధ రంగాల్లో స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్లో ఈ 2 రోజులు కూడా పార్టిసిపేట్ చేసి ఇక్కడి నుంచి వాళ్ళు రీజనల్ లెవెల్లో, సౌత్ జోన్ లెవెల్లో క్వాలిఫై అయ్యి మన రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలని నేను కోరుకుంటున్నాను. ఈ 26th యాన్యువల్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ ఫర్ పాలిటెక్నిక్ కాలేజ్ ఫర్ విమెన్ సక్సెస్ఫుల్గా జరగాలని చెప్పి, ఇది ఆడపిల్లలందరిలో కూడా, పాలిటెక్నిక్ కాలేజ్లో చదువుతున్నటువంటి మహిళలందరిలో కూడా మంచి లీడర్షిప్ క్వాలిటీస్, స్పోర్ట్స్మెన్షిప్, గెలుపుని ఓటమిని ఈక్వల్గా తీసుకునేటటువంటి లక్షణం అలవర్చాలని నేను కోరుకుంటున్నాను. మై బెస్ట్ విషెస్ టు ది ఎంటైర్ టీమ్. తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగలం పాదయాత్ర విజయయాత్రగా మారిందని పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కోవెలమూడి నాని అన్నారు. లోకేష్ చేపట్టిన యాత్ర జగన్ ప్యాలెస్ కు బీటలు వేసిందన్నారు. జిల్లా తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయంలో కోవెలమూడి నాని మీడియాతో మాట్లాడారు. పాదయాత్రను అడ్డుకోవాలని వైసీపీ నాయకులు ఎన్ని కుట్రలు చేసినా వాటిని టీడీపీ, జనసేన నాయకులు కలిసికట్టుగా ఎదుర్కొని పాదయాత్రను విజయవంతం చేశారన్నారు. రాష్ట్రంలో సుభిక్ష పాలన కావాలంటే చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలన్నారు. వైసీపీ నాయకులు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలపై దాడులు, హత్యలకు పాల్పడ్డారని ఆరోపించారు. రానున్న ఎన్నికల్లో ఓటమి భయం పట్టుకుని సీట్లు మారుస్తున్నారని, ఎన్ని సీట్లు మార్చినా వైసీపీకి ఓటమి తప్పదన్నారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారికి బేషరతుగా ఆయన ఈ రాష్ట్ర క్లిష్ట సమయంలో ఏం చేయాలి, ఏ విధంగా చేస్తే రాష్ట్రం మళ్ళీ గాడిలో పెట్టుద్ది, ఒక అనుభవం ఉన్న పరిపాలన నాయకుడు చంద్రబాబు గారు నాయుడు అయితేనే మళ్ళీ దీన్ని గాడిలో పెట్టగలరని చెప్పి ఆయన అక్రమంగా మా నాయకుడిని అరెస్ట్ చేసే రోజున జైలుకి వెళ్ళి బాబు గారిని కలిసి బయటికి రాగానే ఈ నిర్ణయం తీసుకుంటాం. వారికి నా శిరస ఉంచి నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇది రాష్ట్రం యొక్క భవిష్యత్తు, రాష్ట్రంలో ఉన్న ప్రజానికానికి ఉన్న భవిష్యత్తు. ఈ భవిష్యత్తులో అందరూ క్షేమంగా ఉండాలి. ఒక రాజు కూర్చున్నాడు, సుభిక్షంగా ప్రజల యొక్క క్షేమం చూడాలి. అంతేగాని ఈ కుళ్ళు, ఈ కుతంత్రాలు, ఏ విధంగా కక్షపూరితమైన పరిపాలన, రివర్స్ పరిపాలన, అక్రమ కేసులు ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే ప్రజల సొమ్మును దుర్వినియోగం చేస్తూ ముఖ్యమంత్రి ట్యాబ్లు పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారని జనసేన జిల్లా అధ్యక్షుడు గాది వెంకటేశ్వరరావు అన్నారు. అరకొర ట్యాబ్లను పంపిణీ చేసి విద్యార్థులు, ఉపాధ్యాయులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. జిల్లా జనసేన పార్టీ కార్యాలయంలో గాది వెంకటేశ్వరరావు మీడియాతో మాట్లాడారు. ట్యాబ్లను పంపిణీ చేస్తున్నా కూడా ప్రభుత్వ పాఠశాలలు అడ్మిషన్ల సంఖ్య పూర్తిగా తగ్గిపోయిందన్నారు. నాడు నేడు పేరుతో ప్రభుత్వ పాఠశాలను జగన్ నాశనం చేస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వ విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేసే ప్రయత్నం జగన్ చేస్తున్నారన్నారు. రానున్న ఎన్నికల కోసం అధికారం చేపట్టిన నాటి నుండి మళ్లీ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారన్నారు. రాజకీయ లబ్ధి తప్పితే ప్రజల సంక్షేమంపై జగన్ కు చిత్తశుద్ది లేదన్నారు. ప్రభుత్వంపై ప్రజలు నమ్మకం సన్నగిల్లడం వల్లే అభ్యర్థుల స్థానాల మార్పుపై దృష్టి పెట్టారన్నారు. రానున్న రోజుల్లో ఖచ్చితంగా మీరు జనసేన పార్టీ ఏదైతే ఈ రాష్ట్రం అభివృద్ధి కోసం తెలుగుదేశం పార్టీతో పొత్తులోకి వెళ్ళామో, మా యొక్క పొత్తును మీరు ఆశీర్వదించి మాకు అధికారం కనిపిస్తే ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో పాడైపోయినటువంటి విద్యా వ్యవస్థని బాగు చేస్తాం. పాడైపోయినటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి వ్యవస్థని కూడా మళ్ళా ఘాట్లో పెట్టి ప్రజల కోసం మేము చిత్తశుద్ధితో పనిచేస్తామని చెప్పేసి మరొకసారి ప్రజలకు తెలుపుతూ, ఇప్పటికైనా సరే వైఎస్ఆర్సీపీ నాయకులారా, పిచ్చి చేష్టలు ఇక్కడ ఆపండి. మీరు ఇప్పటికే చూసారు, మీ యొక్క అవినీతి కానీ మీ యొక్క అసాంఘిక నిర్ణయాలను కానీ ప్రజలు చూశారు. దానికి పర్యవసానమని వేయాలా. నిన్నటిదాకా 175 దేవుడు ఆశీస్సులు ఉన్నాయి. జగనన్న మొత్తం చేసేశాడు. 99.99% పనిచేశాను, నాకే చేస్తారు అని నమ్మకం ఉన్నటువంటి ఈ వ్యక్తి ఇవాళ నమ్మకం సల్లగిల్లి అటు ఇటు ఇటు అన్నట్టు కొత్త వాళ్ళని తెచ్చుకోవటం, ఉన్న వాళ్ళని తీసేయటం, పిచ్చి పిచ్చి ప్రేలాపలన్నీ 6 నెలల ముందే పరిపాలన వదిలేసి పూర్తిగా మళ్ళా ఎలక్షన్లోకి వెళ్ళినటువంటి ముఖ్యమంత్రిని ఎక్కడా చూడం గనక ప్రజలు అర్థం చేసుకోండి అని చెప్పేసి మరొకసారి చెప్తూ, శ్రీనివాస రామానుజన్ జయంతి సందర్భంగా లక్ష్మీపురంలోని పాటిబండ్ల సీతారామయ్య హైస్కూల్లో ఎడ్యు ఎక్స్పో జరిగింది. విద్యార్థులు సృజనాత్మకతతో రూపొందించిన ఎగ్జిబిట్స్ ప్రతి ఒక్కరిని ఆకర్షించాయి. నేషనల్ మ్యాథమెటిక్స్ డేను లక్ష్మీపురంలోని పాటిబండ్ల సీతారామయ్య హైస్కూల్లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎడ్యు ఎక్స్పోను ఏర్పాటు చేశారు. స్కూల్ విద్యార్థులు రూపొందించిన ఎగ్జిబిట్స్ ను ఎక్స్పోలో ప్రదర్శించారు. ఆర్వీఆర్ కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ సురేంద్రబాబుతో పాటు స్కూల్ కరస్పాండెంట్ పాటిబండ్ల విష్ణువర్ధన్, డైరెక్టర్ కృష్ణవేణి, ప్రిన్సిపల్, ఇతర ఉపాధ్యాయులు పాల్గొన్నారు. విద్యార్థుల ఎగ్జిబిట్స్ ను ఆసక్తిగా పరిశీలించారు.
like their manner with something is example how are you? ఆహ్లాదకరమైన వాతావరణంలో సీతారామయ్య స్కూల్ని ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందని సురేంద్రబాబు అన్నారు. విద్యార్థులు దాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీసేందుకు ఇలాంటి ఎగ్జిబిషన్లు దోహదపడతాయన్నారు. చిన్న వయసులోనే ఎంతో ఆలోచింపచేసే ప్రయోగాలను స్టూడెంట్స్ ప్రదర్శించడం అభినందనీయమని డైరెక్టర్ కృష్ణవేణి చెప్పారు. ఇక్కడ నేను చూసాను పిల్లలు చాలా ఇన్నోవేటివ్గా అటు మ్యాథమెటిక్స్లో కానీ లేకపోతే ఆర్ట్లో కానీ లేదంటేనేమన్నా సైన్స్లో కానీ ఈవెంట్స్లో రకరకాల ఈవెంట్స్లో నేను చూస్తే నిజంగా నాకు కళ్ళు మెస్మరైజ్ అవుతున్నాయి. అలాగే చిన్న చిన్న పిల్లల చేత కూడా ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ ఇన్పుట్ చాలా బాగా కనిపిస్తుంది నాకు. ఇక్కడ చిన్న పిల్లల చేత ప్రాజెక్ట్స్ చేయించడం అనేది అది వాళ్ళ యొక్క మైండ్లో ఉన్నటువంటిది చాలా ఎలాబరేట్గా లోపల ఉన్నటువంటి ఐక్యూని బయటికి తీయటం అనేది చాలా మంచి విషయం. అది ఇక్కడ టీచర్స్ బాగా చేస్తున్నారు. ఐ లైక్ ఇట్ వెరీ మచ్. చాలా బాగుంది స్కూల్ కానీ వాతావరణం కానీ నేను చూసిన దాంట్లో చాలా బెస్ట్గా ఉంది. ఈవెన్ ఒకప్పుడు నేను చూడలేదు కానీ ఇప్పుడు చాలా అన్నీ డ్రాస్టిక్గా మారిపోయినాయి స్కూల్లో. ఒక వాతావరణం కానీ డిసిప్లిన్ కానీ అసలు ముందు పిల్లల్లో ఆ క్రియేటివిటీని బయటికి తీసుకురావడం అనేది టీచర్ యొక్క టాలెంట్. అది ఆ టాలెంట్ ఎంకరేజ్ చేయడం మేనేజ్మెంట్ వాళ్ళు గొప్పగా ఎంకరేజ్ చేస్తుంటేనే అది బయటకు వస్తుంది. ఐ సీన్ ఇట్ హియర్ ఇన్ విత్ మై ఐస్. నా కళ్ళతో చూస్తే నేనే మెస్మరైజ్ అయిపోయాను. మా పిల్లల్ని ఇక్కడే చేర్పిస్తాను నేను. శ్రీ పాటిపండ్ల సీతారామ హై స్కూల్లో మేము ఎడ్యూ ఎక్స్పో అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరి కంట్రిబ్యూషన్ అనేది చెప్పడానికి లేదు. నా భూతో నా భవిష్యత్తు. వచ్చిన జడ్జెస్ కానీ పేరెంట్స్ కానీ మెస్మరైజ్ అయ్యారు. కుడోస్ టు SPSHS, our students, our staff and our management. Thank you. పార్లమెంటులో బీజేపీ ఎంపీ అనుచరుల దాడిని నిరసిస్తూ ఆందోళనకి దిగిన ఎంపీలను సభ నుండి సస్పెండ్ చేయడాన్ని ఖండిస్తూ కాంగ్రెస్ ధర్నా చేపట్టింది. జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద జరిగిన ధర్నా కార్యక్రమంలో కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలి పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం రక్షణ చర్యల లోపం వల్లనే పార్లమెంటులో పొగబాంబు దాడి జరిగిందన్నారు. బీజేపీ ఎంపీ రికమెండేషన్తోనే దుండగులు పార్లమెంట్లోకి ప్రవేశించి దాడి చేశారన్నారు. దీనిని ప్రశ్నించిన ఎంపీలను సస్పెండ్ చేయడాన్ని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ నేతృత్వంలో ఇండియా కూటమి ఆందోళన చేపట్టిందన్నారు. బీజేపీ ఎంపీపై కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎంపీ పదవి నుండి తొలగించి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు లింగం సతీశ్వరరావు, నగర అధ్యక్షుడు ఉస్మాన్, మాజీ ఉడా చైర్మన్ వనుకూరి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఇవాళ పార్లమెంటు సభ్యులందరూ కూడా పార్లమెంటులో జరిగినటువంటి దాడి మీద మీరు ప్రధానమంత్రిగా వచ్చి భారత జాతికి క్షమాపణ చెప్పాలి. దీని మీద చర్చ జరగాలి. మరి ప్రజల సమస్యలు భారత ప్రజల యొక్క మరి దేవాలయంగా భావించేటటువంటి పార్లమెంటు మీద దాడి జరిగితే ఇంతకన్నా అవమానకరమైనటువంటి పరిస్థితి ఇంకోటి లేదు. అందుకోసం దీని మీద చర్చ జరగాలని చెప్పి పార్లమెంటు సభ్యులు నిలదీస్తే అసమర్థత ప్రధానమంత్రి పారిపోవడం జరిగింది. దేశ హోంమంత్రి సమాధానం చేయలేనటువంటి ఒక నిస్సహాయ స్థితిలో ఉన్నారు. అహంకారంతో కూడినటువంటి ప్రధానమంత్రికి మరి దీని మీద ఎంక్వైరీ చేయించి ఎవరైతే నిందితులకి భారతీయ జనతా పార్టీ ఎంపీ రికమెండేషన్తో లోపలికి రావడం జరిగింది. దీని మీద మరి ప్రధానమంత్రిది బాధ్యతగా తీసుకొని క్షమాపణ కోరి హోంమంత్రి చేత రాజీనామా చేయించి భారత ప్రజలకి సమాధానం చెప్పాలని చెప్పి ఇవాళ ఇండియా కూటమి దేశవ్యాప్తంగా ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితిని ప్రజలందరూ గ్రహించి ఇటువంటి దుర్మార్గ విధానాలకి బుద్ధి చెప్పాల్సిందిగా డిమాండ్ చేస్తా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అమానమ్మకం నువ్వే జగన్ కార్యక్రమం తూర్పు నియోజకవర్గంలోని 1వ వార్డు తారక రామానగర్ మరియు 3వ వార్డు రాజీవ్ గృహకల్ప రోడ్లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన నూరి ఫాతిమా మాట్లాడుతూ సంక్షేమ పథకాలు అమలు చేయడంలో జగనన్న ముందంజలో ఉన్నారని తెలిపారు. ఇతర రాష్ట్రాలు కూడా జగనన్న చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసేందుకు మొగ్గు చూపుతున్నాయని తెలిపారు. మరొకసారి జగనన్నను సీఎం చేసేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆమె కోరారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు అమలవుతున్న చట్టాల్లో కొన్ని మార్పులు రానున్నాయని, ఈ మేరకు ఇప్పటికే దేశంలో ఐపీసీ, సిఆర్పీసీ, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ స్థానంలో కొత్త చట్టాలు రాబోతున్నాయని బార్ కౌన్సిల్ సభ్యులు వి బ్రహ్మారెడ్డి తెలిపారు. అరణ్యలపేటలో బ్రహ్మారెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఇప్పటివరకు అమలవుతున్న చట్టాల స్థానంలో కొత్తగా న్యాయ సంహిత్, భారతీయ సాక్షి,
నాగరిక్ సురక్ష చట్టాలు రాబోతున్నాయని పేర్కొన్నారు. కొత్త చట్టాలు ఆమోదయోగ్యంగా ఉన్నప్పటికీ కొన్ని మార్పులు చేయాల్సిన అవసరం కూడా ఉందన్నారు. త్వరలో పూర్తిగా అధ్యయనం చేసి కార్యాచరణ రూపొందిస్తామని బ్రహ్మారెడ్డి స్పష్టం చేశారు. అలాగే ఇప్పుడు మీరు ఇదివరకు రేప్ అంటే 376 అని, మర్డర్ అంటే 302 అని ఐపీసీలో ఉండే ఆ సెక్షన్లు అన్నీ మారిపోయినాయి. 376 రేప్ కింద సెక్షన్ 63 గాను, అలాగే మర్డర్ అంటే 302కి 101 గాను అట్లా సెక్షన్లు మార్చడం జరిగింది. అలాగా మనకు తెలిసిన పాత చట్టాల్లో ఉండేటువంటి సెక్షన్లు అన్నీ మనం మర్చిపోవాల్సిన పరిస్థితి ఈ కొత్త చట్టం ద్వారా వస్తుంది. 23 నేరాల్లో తప్పనిసరిగా ఇంతకుముందు పాత రోజుల్లో నేరం జరిగితే ఒక్కోసారి ప్రొపెండరీ యాక్ట్ కింద తొలిసారి నేరం చేస్తే తొలిసారి నేరం జరిగిందని నేరం ప్రూవ్ అయినా కూడా మరి జడ్జి క్షమించేయచ్చు. కానీ అటువంటి 23 కేసుల్లో నేరం ప్రూవ్ అయితే తప్పనిసరిగా శిక్ష విధించేటువంటి పరిస్థితి ఈ కొత్త చట్టాల్లో వస్తుంది. మరి దీంట్లో ఒక విశేషం ఏంటంటే కొన్ని చట్టాలు 23 రకాల కేసుల్లో కొత్తగా సమాజ సేవ శిక్ష విధిస్తారంటే ఎవరైనా నేరం చేశాడని పర్టికులర్ నేరం చేశాడని తెలిస్తే అతనికి ఏదో మన వృద్ధాశ్రమంలో పనిచేయమను, వికలాంగుల స్థానంలో పనిచేయమను, రోడ్లు ఓడమను అట్లా సమాజ సేవ చేసే శిక్ష విధించేటువంటి పరిస్థితి కూడా కొత్త చట్టాల్లో ఉంది. పీడీఎస్ఓ ఎన్వైఎస్ రాష్ట్ర స్థాయి సదస్సు అరండర్పేటలో జరిగింది. విద్యా ఉపాధ్యాయ రంగాల సంక్షోభం, పాలకుల విధానాలు, విద్యార్థి యువజనుల కర్తవ్యాలు అనే అంశంపై జరిగిన సదస్సుకు జన సాహితీ అధ్యక్షులు దివికుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సదస్సులో కాకతీయ యూనివర్సిటీ రిటైర్డ్ ప్రొఫెసర్ తోట జ్యోతిరాణి రచించిన విదేశీ యూనివర్సిటీ అనుమతులు అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు. జాతీయ విద్యా విధానాన్ని రద్దు చేయడంతో పాటు పాఠశాలల్లో అమలు చేస్తున్న టోఫెల్, ఐబీ, సిబిఎస్ఈ సెమిస్టర్ పద్ధతులను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ప్రైవేట్ విద్యా సంస్థల ఫీజుల దోపిడీపై నియంత్రణ చర్యలు చేపట్టాలన్నారు. కామన్ స్కూల్ విద్యా విధానాన్ని అమలు చేయడంతో పాటు ప్రభుత్వ శాఖలో ఖాళీలు భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బాను, షేక్ జిలానీ, మహాదేవ్, సురేష్, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. లక్షలాది పరిశ్రమలు మూతపడిపోయినాయి. చిన్న చిన్న పరిశ్రమలు, ఎక్కువ మందికి ఉపాధిని కల్పించేవి చిన్న పరిశ్రమలే. ఆ చిన్న పరిశ్రమలు లక్షల సంఖ్యలో మూతపడిపోయినాయి. ఎందువల్ల? ఈ పెద్ద పెద్ద కంపెనీలు వచ్చిన వల్ల. వాడు మామూలుగా మనకి వాళ్ళు మాత్రం వాళ్ళని కూరగాయల వ్యాపారం వాళ్ళే చేస్తారు, వేరుశనగ వ్యాపారం వాళ్ళే చేస్తారు. ఈ అక్కడి నుంచి పెద్ద పెద్ద రాకెట్లు దాకా, రాఫెల్ విమానాల దాకా వాళ్ళే చేస్తుంటారు. అంటే ఈ మొత్తం వీడు చేసే అభివృద్ధి ఏమిటి? నేను తెచ్చాను ఆ కంపెనీ, నేను తెచ్చాను అంటే నువ్వెందుకు తెచ్చా కంపెనీలు, నేనేమి తెచ్చాను కంపెనీలు చూడమే. జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు రోజు వాదులు అనుకుంటూ ఉంటారు. అంటే ఎక్కడి నుంచి తెచ్చారు ఈ కంపెనీలు? ఇక్కడ కంపెనీలు పెట్టారా? ఇవి ఇప్పటివరకున్న వార్తా వివరాలు. మరికొన్ని వార్తా వివరాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.